పార్వతీ పరమేశ్వరుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం పూజించడం వలన కొన్ని ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. మంగళవారం అనేది మంగళ గ్రహానికి ముఖ్యమైన రోజు. మంగళుడు ధైర్యం, యుద్ధం, శక్తి, రక్త సంబంధ వ్యాధులు, శత్రువుల నివారణం మొదలైన వాటికి కారణంగా పరిగణించబడతాడు. సుబ్రహ్మణ్య స్వామి శక్తి, ధైర్యం, శత్రు సంహారకత్వానికి స్వరూపం. అందుకే మంగళగ్రహ దోషాలు తగ్గించేందుకు, ధైర్యం పెరగడానికి, శత్రువులపై విజయం సాధించడానికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ ఉత్తమం. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం నిత్యం జాగ్రత్తే నిష్టం నాగనాగం ఆశ్రయేహం. స్కంద పురాణం ప్రకారం కార్తికేయ స్వామి పూజ చేసేవారికి భయాలు తొలగిపోతాయని, మంగళ దోషాలు తగ్గిపోతాయని చెప్పబడింది. మంగళవారమున కృతికా నందనుని పూజించిన వారికి మంగళ దోషం నశిస్తుంది అని స్థానిక ఆగమ గ్రంథాలలో కూడా ఉంటుంది. నీలకంఠ వాహనం ద్విషడ్భుజం కిరీటినం లోలరత్న కుండల ప్రభాభిరామ షణ్ముఖం శూలశక్తి దండ కుక్కుటాక్ష మాలికాధరం బాలమేశ్వరం కుమార శైలవాసినం భజే. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి సర్పాలకు అధిపతి. కుజదోషం, సర్పదోషం రెండూ కలిసి ఉన్నప్పుడు వివాహాలలో ఆలస్యం కలుగుతుంది. అందుకే మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే ఈ రెండూ శాంతిస్తాయని విశ్వాసం. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః. మంగళవారం పాలు, పెరుగు, చక్కెర, పానకం, పువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నమ్మకం. ఉపవాసం చేసి స్వామివారి ఆలయ దర్శనం చేసుకుంటే ఆరోగ్యం, వివాహం, సంతానం లభిస్తాయని అంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారం కలిసే సందర్భం అత్యంత పుణ్యదాయకం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంలో.